ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ప్లానెటరీ పెరేడ్ ఎప్పుడు ఏర్పడనుంది? ప్లానెటరీ పెరేడ్ అంటే ఏమిటి? ఇది ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఆకాశంలో ఓ అద్భుతమైన దృశ్యం త్వరలో కనువిందు చెయ్యనుంది. 25వ తేదీ జనవరి 2025 శనివారం రోజున సౌర వ్యవస్థలోని అనేక గ్రహాలు ఒకే వరుసలో కనిపించే అరుదైన ఖగోళ దృశ్యం ఏర్పడనుంది. ఈ ఘటనే ప్లానెటరీ పెరేడ్ అంటారు. ఇలా 100 సంవత్సరాలకు ఒకసారి ఆకాశంలో కనువిందు చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ సమయంలో అరుదైన గ్రహ చతుష్టయం ఆకాశంలో దర్శనం ఇవ్వనుంది. సాధారణంగా గ్రహాలు సూర్యుని చుట్టూ వేర్వేరు కక్షలో తిరుగుతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే వరుసలో కనిపించేలా అమరుతాయి. ఇది చాలా అరుదైన సంఘటన. ఈ ప్లానెట్ పెరేడ్లో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ ఈ 6 గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. అమెరికా, మెక్సికో, కెనడా, భారతదేశ ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూడగలరు. ఇది జనవరి 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉంటుంది. కానీ జనవరి 25న మాత్రం మరింత దగ్గరగా కనిపిస్తుంది. రాత్రి సమయంలో వీటిని చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే చూడవచ్చు. కానీ నెప్ట్యూన్, యురేనస్ను టెలిస్కోప్ ద్వారా మాత్రమే స్పష్టంగా చూడడం సాధ్యం అవుతుంది. ముందుగా జనవరి 19న శుక్రుడు, శని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. ఆ తర్వాత జనవరి 21న సాయంత్రం శుక్రుడు, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్ ఒకే వరుసలోకి వస్తాయి. ఫిబ్రవరి 28న బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ 7 గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. ఇలా 7 గ్రహాలు కనిపించే ప్లానెట్ పెరేడ్ అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దృశ్యము చివరిసారిగా 2022లో ఆవిష్కృతం అయ్యింది. ఈ ప్లానెట్ పెరేడ్ కనిపించేది రాత్రి సమయంలో కొద్దిసేపు మాత్రమే. కొండలు లేదా బహిరంగ ప్రదేశాలు, తక్కువ కాంతి ఉండే ప్రదేశాల నుంచి చూడవచ్చు. టెలిస్కోప్ ఉంటే ఈ గ్రహాలను మరింత స్పష్టంగా చూడడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లానెటరీ పెరేడ్ చాలా అరుదైన ఖగోళ దృశ్యం. ఇది విజ్ఞాన శాస్త్రవేత్తలకు గ్రహాల గమనాన్ని అధ్యయనం చేయడానికి అవకాశం ఇస్తుంది. అంతేకాకుండా ఇది సామాన్యులకు ఆకాశం గురించి తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం.